ప్రైజ్ ది లార్డ్. దేవుడి పరిశుద్ధ నామమును బట్టి మీకు కూడా వందనాలు, కృతజ్ఞతలు. సర్వోన్నతుడు సర్వజ్ఞాని అయిన సర్వోన్నతిని మహిమపరుస్తూ ఆయన ఇచ్చే వాగ్దానాన్ని అందుకొని ముందుకెళ్తామండి. ఈ దినమునకు గాను దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి వాక్యము రోమా పత్రిక 10వ అధ్యాయము 11వ వచనమును దేవుడు మనకు అనుగ్రహిస్తున్నారు. ఆ వాక్యము ఏమై ఉంది? ఆ వాక్యం అనంటే, ఆయన యందు విశ్వాసముంచు వాడెవడునో సిగ్గుపడాడు అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఒకసారి నువ్వు ఆలోచించావా? ఈరోజు దేవుడు నీకు ఎందుకు ఇచ్చి ఉన్నాడో, నిన్ను ఏ విధంగా బలపరచడానికి ఇచ్చి ఉన్నాడో, లేక నీ ప్రార్థనకు, నీ ఆశీర్వాదానికి జవాబు ఎలా ఇవ్వాలనో, నీ సమస్యకు జవాబు ఎలా ఇవ్వాలనో దేవుడు ఆలోచించి నీకు ఇచ్చి ఉన్నాడేమో. అసలు నాకు ఎందుకు ఇచ్చావు ప్రభా? నాలో ఏ ప్రత్యేకతను చూసి ఈ దినం నాకు ఇచ్చావు తండ్రి? ఒకసారి నాకు కూడా బయలుపరచాయి అని ఎప్పుడైనా అడగగలిగిన స్థితి మనలో ఉందా అండి? కానీ దేవుడు అంటున్నాడు తన వాక్యము ద్వారా, రోమా సంఘానికి పౌలు రాస్తూ ఆయన చెప్తున్నటువంటి మాట రోమా సంఘముతో, ఆయన ఎందు విశ్వాసం ఉంచి వాడెవ్వడునో సిగ్గుపడని లేఖనము చెబుతున్నది. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు ఉన్న పరిస్థితుల్లో ఏ అప్పుల భారంతో కృంగిపోతూ, ఏ ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి, అయ్యో రేపు తెల్లారుతుందంటే ఏ అప్పుల వాళ్ళు వస్తారో, ఏ వడ్డీలు కట్టాల్సిన వాళ్ళు వస్తారో, ఎవరికి నేనేం జవాబు చెప్పాలి ప్రభా? తెల్లారుతుందంటేనే భయం వేస్తుంది నాకు. నేనేం చూడాలనో, ఏం వినాలనో, ఏం ఎదుర్కోవాలనో, ఏ పరిస్థితిని బట్టి నేను ఎలా ఉండాలనో నాకు అర్థం కాని దినంగా ఉంది అని చెప్పి మరో రోజు నీకు దేవుడు ఇస్తుండగా కూడా నువ్వు కృంగిపోతూ భయపడుతున్నావా? అట్టి నీతో ఈరోజు దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడండి. అందుకే ఆయన ఏమంటున్నాడంటే, ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఎవ్వడును సిగ్గుపడడు అని ముందు నువ్వు గ్రహించాలి. నువ్వు నిజమైన దేవుని బిడ్డవైతే, నిజంగా దేవుని మీద నువ్వు ఆధారపడ్డ వ్యక్తివి, కుమార్తెవైతే, నువ్వు నిజంగా దేవుని ప్రేమను పొందుకొని ఆయన ఆశ్రయముగా కలిగి ఉన్న బిడ్డవైతే నువ్వు ఈరోజు కృంగిపోవాల్సిన అవసరం లేదు. అందుకే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ చెప్తున్న మాట ఏమై ఉందంటే, ఎవ్వడును ఆయన ఎందు విశ్వాసం ఉంచువాడు ఎవ్వడునో సిగ్గుపడడు. నీ విశ్వాసం ఎవరిలో ఉంది? నువ్వు ఈరోజు నిన్ను ప్రశ్నించుకో ప్రియ దేవుని బిడ్డ, దేవుని కుమారుడా. దేవుని దగ్గర ఈరోజు అడుగుదాం ఆయన దగ్గర, సిస్టర్ ఎన్నో రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నాను, ఎంతో కాలంగా మొరపెడుతున్నాను, నా ఇంట్లో నా పిల్లలకు ఆరోగ్యం బాగుండట్లేదు, నా బిడ్డలకు వివాహాలు కావట్లేదు, అప్పుల భారం చాలా ఉంది, నేను ఒక దైవజనుణ్ణి, నేను ఒక దేవుని సేవకురాలను, దేవుని మార్గంలోనే ఉన్నాం, కృంగిపోతున్నాం, ఎందుకు జవాబు రావట్లేదు అని దేవుని వాక్యము తెలిసిన మనం కూడా ఒక్కొక్కసారి కృంగిపోతాం కదండి. కానీ అటువంటి కాల్స్ నాకు చాలా వస్తుంటాయండి. కానీ దేవుడు అంటున్నాడు, ఆయన విశ్వాసం ఉంచి వాడు ఎవ్వడు కూడా సిగ్గుపడడండి. అందుకే దేవుడు అంటున్నాడు, నిన్ను నేను ఎన్నటికీ సిగ్గుపడనివ్వనని దేవుడు సెలవిస్తున్నాడు కదా. అందుకే దేవుడు మాట్లాడుతూ దేవుడు అంటున్నాడు, మనం ఒక పాట కూడా పాడతాం కదండి మనము, నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచేదవు, ఆపత్కాలమున నమ్ముకొనదగిన, ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే నా జ్ఞానము. ఎందుకు పాడతామండి? పాట పాడేంత వరకే, నోటి వరకే, నాలుక వరకే పాడతామా? దేవుడు ఏమంటున్నాడు, నన్ను నువ్వు ఎన్నడూ సిగ్గుపడనివ్వవు నా యేసయ్య. అనేకుల ముందు నన్ను హెచ్చించడానికి పిలుచుకున్నావు తండ్రి. ఇంతకుముందు నేనున్న పాపస్థితిలో ఉన్నప్పుడు నా వెంట అన్నీ ఉండేటివి ప్రభా. యలోకపరమైన ప్రతి అతిక్రమము నాతో ఉన్నప్పుడు నాకు ఎక్కడా జ్ఞానము లేదు, ఎవరి యందు కూడా నాకు ఒక మర్యాద లేదు, ఏ స్థితి లేదు ప్రభా. అందరూ నన్ను సిగ్గుపరిచేవాళ్ళే, అందరూ నన్ను కృంగదీసేవాళ్లే. కానీ దేవా, నేను నీ యొద్దకు వచ్చానయ్యా. ఇప్పుడు నువ్వు నా జీవితంలో ఉండగా, నేను నీ యందు విశ్వాసం ఉంచి ఉండగా, నువ్వెన్నడూ కూడా నన్ను సిగ్గుపడనివ్వవు తండ్రి అని నువ్వు ధ్యానించగలుగుతున్నావా ప్రియ దేవుని బిడ్డ? ఈరోజు దేవుడు నీ ఎద్దకొచ్చి నిన్ను అడుగుతున్నాడు, నువ్వెన్నడూ సిగ్గుపడే స్థితిని నీవు ప్రేమించి, నీవు ప్రార్థించు, నీవు ఆనుకొని ఉన్న నీ దేవుడు ఎన్నడూ నిన్ను విడిచిపెట్టాడు. నీ విశ్వాసం ఏమై ఉంది? నువ్వు ఎవరిని ఆధారం చేసుకొని ఉన్నావు, ఎవరిని ఆశ్రయముగా కలిగి ఉన్నావు? నువ్వు ఆ పరలోక తండ్రి దిగి వచ్చి నీతో మాట్లాడుతున్నాడు. నీవు ఎవరి మీద అయితే విశ్వాసం ఉంచి ఉన్నావో ఆ దేవాది దేవుడు నిన్ను సిగ్గుపడనివ్వడు.
ధైర్యంగా ఉందాం. భయపడని అవసరం లేదండి. నా దేవుడు నిన్ను కృంగదీసే దేవుడు కాదు, నిన్ను బలపరిచే దేవుడు, నిన్ను ఆశీర్వదించే దేవుడు. ఆ అభిషేకం ఉన్న వాళ్ళకి, ప్రార్థన ఉన్న వాళ్ళకి, విశ్వాసం కలిగిన వాళ్ళకి, దేవుని బిడ్డలకి ఈ యొక్క ధన్యత ఉంటుందేమో అని అనుకుంటున్నారేమో, కానీ దేవుడు అంటున్నాడు, తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపుటకు ఆయన ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. వారిలో నువ్వు కూడా ఉన్నావు. ఈరోజు నువ్వు రక్షణ పొందుకోవాలనే కాదు, అభిషేకం ఉండాలనే కాదు, ప్రార్థన నాకు తెలియదు కదా, వాక్యానుసారంగా చేయలేకపోతున్నాననే కాదు. నా దేవుని కృప ఎవరైతే ఆయన ముందుకొచ్చి ప్రార్థన చేస్తున్నారో వారందరి ఎడల కూడా కృప చూపటకు నేను విశ్వసించిన నా దేవుడు, మీరు నమ్మిన మీ ప్రియ పరలోకపు తండ్రి ఐశ్వర్యవంతుడై ఉన్నాడు అని జ్ఞాపకము చేసుకుంటే ఆ పరలోక తండ్రి నిన్ను ఈరోజు బలపరుస్తున్నాడు. నువ్వు ఎవని యందు నువ్వు విశ్వాసం ఉంచి ఉన్నావో ఆయన నిన్ను ఎప్పుడు సిగ్గుపడనివ్వడు. నా జీవితంలో సిగ్గు అని అన్నది అంటే ఇతరుల ముందు తల వచ్చే పరిస్థితో, ఇతరులకు జవాబు చెప్పుకునే పరిస్థితో, ఇతరుల ముందు చెయ్యి చాపే పరిస్థితో, ఏమీ లేదు నాకు పెట్టండి అని ఇతరుల ముందుకు వెళ్ళి నిలబడే పరిస్థితో, లేక ఇతరుల ముందు అవమాన పడే పరిస్థితో దేవుడు ఎప్పుడు దేవుని బిడ్డలకు కలగజేయడండి. ఒకవేళ అది నీ జీవితంలో నువ్వు కలిగి ఉన్నావంటే నువ్వు దేవుని మీద ఆధారపడే నీ విశ్వాస విషయంలో నువ్వు బలహీనపడి ఉండవచ్చు, నీ పరిస్థితులను చూసి దేవుని మీద ఆధారపడే విషయంలో నువ్వు బలహీనపడి ఉండవచ్చు, లేక నీ పరిస్థితులనే చూస్తూ దేవుని దగ్గర మొరపెట్టే విషయంలో నువ్వు బలహీనపడి ఉండవచ్చు. అంతేకాని నా దేవుడు ఎన్నడూ నిన్ను సిగ్గుపడనివ్వడు. ఆయన వాగ్దానం ఇచ్చిన దేవుడు, నమ్మదగిన దేవుడు. నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నా ఆ వాక్యం నెరవేర్చే దేవుడే నీతో ఉన్నాడు. నమ్మగలుగుతున్నావా? ధైర్యంగా ఉండగలుగుతున్నావా? దేవుడు నీతో వచ్చి నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను సిగ్గుపడనివ్వని. ఇంతకంటే ఎవరండి మనల్ని బలపరిచేది? ఇంతకంటే ఎవరండి మనల్ని ఆదరించేది? ఇంత ధైర్యం ఎవరు చెప్తారండి మనకు? మన పరలోక తండ్రి తప్పితే. ఆ దేవాది దేవుడు నీ దగ్గరకు వచ్చి నిన్ను సిగ్గుపడనివ్వను నానా అంటున్నాడు. కానీ దానికి నువ్వు చేయాల్సిన పని ఏముంది? నువ్వు ఆయనను విశ్వాసముతో ఆయన సన్నిధిలో కనిపెట్టు, ఆయన యందు మొరపెట్టు. నేను ప్రార్థన చేస్తున్న నా పరలోక తండ్రి, నేను నమ్మకము పెట్టిన నా యేసయ్య నన్నెన్నడూ సిగ్గుపడనివ్వడు. ఎందుకంటే ఆయన ప్రాణమే నేనై ఉన్నా, అందుకే ఆ ప్రాణాన్ని నాకే ఇచ్చి నన్ను తన్ను వెలపెట్టి కొనుక్కున్నాడు అని ఆయన ప్రేమను గుర్తించు. సిలువలో నీ గురించి కార్చిన ఆ పరిశుద్ధుని రక్తము వ్యర్థము కాలేదంటే నువ్వు ఆయన మీద విశ్వాసం ఉంచి ఆయన వాక్య ప్రకారమున ఆయన మీద ఆధారపడితే ఈ వాక్యం నెరవేర్పి రోజు నీకే సహోదరి, నీకే నా సహోదరుడు. ఆ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నిన్ను బలపరచడానికి, నిన్ను ఆదరించడానికి నీ దగ్గరికి దిగి వచ్చి నీతో మాట్లాడుతున్నాడు. అందుకునే ధైర్యం నీకుందా? నేను సిగ్గుపడను అని దేవుని యందు ఒక నిశ్చయత కలిగి ఉన్నావా? మనుషులు ఇచ్చే ధైర్యం కాదండి, దేవుడిచ్చే ధైర్యం మనకు కావాలి. ఆ దేవుని ధైర్యం నువ్వు పొందుకోవాలంటే ఈ వాక్యం దగ్గరికే రావాలి. ఈ వాక్యం దగ్గరికి నువ్వు వచ్చినప్పుడు ఆయన ఇచ్చే బలం, ఆ శక్తి, ఇది వర్ణనాతీతమైనదండి. ఆ పరిశుద్ధుని సన్నిధిలో ఆ ఆనందం. అందుకే నీతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఈరోజు నిన్ను బలపరచడానికి నీ సన్నిధికి వచ్చి నీతో మాట్లాడుతున్నాడు. నేను ఇంకా సిగ్గుపడనివ్వను నానా అని చెప్పడానికి నీకు జీవం ఇచ్చి ఇంకొక దినాన్ని నీ చేతులకు దేవుడు ఇచ్చి ఉన్నాడు. మరి ఈరోజు ఎలా ప్రారంభిస్తావు నీ దినాన్ని? ఎలా మొదలు పెడతావు? నన్ను సిగ్గుపడనివ్వని నా దేవుడు నా పక్షమున ఉండగా నేను దేనికి భయపడనన్న ఆనందముతో ఆ మొదటి గడియల నుంచి ఆయన్ని స్తుతించి గణపరచు. మొదటి క్షణము నుంచి ఆయన్ని మహిమపరచు. ఎందుకంటే ఇక నుంచి నిన్ను బాధించు వారు నీకు దూరం అవుదురు గాక, ఇక నుంచి నీకు మేలు చేయగోరు వారు నీ దేవుడు నీకు సమీపముగా నడిపించును గాక, అన్ని ఆశీర్వాదాలు నా దేవుడు నీకు అనుగ్రహించును గాక, సిగ్గుపడే స్థితిలో నా తండ్రి నిన్ను ఉంచకుండును గాక, నీ విశ్వాసమే నిన్ను బలపరిచి ఆ మహోన్నతుని గణపరచును గాక. ఇటు విశ్వాసము, ఇటు బలమైనటువంటి దృఢత్వము నీలో కలిగి ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇటు కృప ఈ వాక్యం ద్వారా దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రము నా దేవా, నీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. పరిశుద్ధుల సర్వోన్నతుడా, మీరు ఇచ్చిన ఈ గొప్ప వాక్యాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ వాక్యం మళ్ళీ నీరు కట్టి పలింపు చేయండి. విశ్వాస సహితమైన ప్రార్థనతో ఈ వాక్యాన్ని స్వతంత్రించుకునే భాగ్యమైన భారములు మాకు దయచేయండి. యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు చెల్లిస్తున్నాను నా తండ్రి. నా దేవ, మమ్మల్ని ఆదరించి బలపరచండి నాయన. ఈ వాక్యము నాదేనని తీసుకుంటున్న వారిని సర్వ సమృద్ధిలోనికి నడిపించి సిగ్గుపడని స్థితిలో లేవనెత్తుకొనమని ప్రార్థిస్తున్నాను నా తండ్రి. మీకే కృతజ్ఞత వందనాలు అయ్యా. ఈరోజు ఎవరైతే అయ్యా పుట్టినరోజులు చేసుకుంటున్నారో, అయ్యా వివాహ మహోత్సవ దినాలు జరుపుకుంటున్నారో వారిని అందరినీ మీరు ఆశీర్వదించి మీ వలన పొందుకున్న ఈ సంవత్సరం అనే దయా కిరీటాన్ని వాళ్ళు భద్రముగా కాపాడుకుంటూ నీ మార్గంలో ఉండే కృప వారికి దయచేయమని సర్వోన్నతులవన్నీ నీ హస్తాలకు వాక్యం విన్న బిడ్డలను ఈ రోజు నాయన మా అందరినీ కూడా మీ హస్తాలకు
చేతులకు అప్పగించుకుంటూ సర్వము ఉన్న తండ్రిపై నీవు దిగి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించినందుకు కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తూ యేసు నామమున మా ఈ ప్రార్థన అంతా నీ దీవెనగా మేమందరము కూడా వాక్యము విన్న అందరూ కూడా అడిగి పొంది ఉన్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.